నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణ. విద్యార్థుల డిమాండ్కు తల వంచిన మనన్ కుమార్. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ న్యాయ విద్యార్థుల పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా విచారణ వ్యక్తం చేశారు. ఆ విద్యార్థుల డిమాండ్కు తల వంచి శనివారం ఆయన క్షమాపణలు వేడుకున్నారు. ప్రస్తుత వివాదానికి సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు లేదా నా లేఖ ఏదైనా న్యాయ విద్యార్థుల అభిప్రాయాలను గాయపరిచి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్తున్నాను. విచారణ వ్యక్తం చేయడం ప్రతిష్ట లేదా అహానికి సంబంధించినది కానే కాదు, మన విద్యార్థుల అభిప్రాయాలు అభ్యంతరాలను మన్నించడమే అని మనన్ కుమార్ మిశ్రా ప్రకటించారు. అంతకుముందు తమపై చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చినటువంటి మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పాలని నల్సార్ న్యాయ విద్యార్థుల సంఘం డిమాండ్ చేసింది. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ని పిలవడాన్ని విద్యార్థులు వ్యతిరేకించడం తెలిసిందే. ఈ పరిణామం అనంతరం నల్సార్ 2026 న్యాయశాస్త్ర పట్టభద్రులను అడ్వకేట్లుగా నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేయడం ఈ వివాదానికి దారితీసింది. ఈ ఆదేశాలను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కూడా తప్పుపట్టారని మనం చూస్తున్నాం. మేము పోస్టులు పెడితే చాలామంది కామెంట్లు చేసిరు. ఇప్పుడు బార్ కౌన్సిల్ అధ్యక్షుడే క్షమాపణ అయిపోయింది. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటే ఎవరు? ఈ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటే పూర్తిగా ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఉండి క్షమాపణ అయిపోయిండు. ఇంకా నమస్తే తెలంగాణ వార్తలు రాసిండు 7వ పేజీలో. ఏంటిది? వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో బీసీఐ చైర్మన్ బీజేపీ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా శనివారం విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. బీజేపీ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా గారు బీసీఐకి అధ్యక్షుడు ఎట్లయితారండి? నాకు అర్థం కాదు. నిన్న నా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టినా. ఏమంటున్నా అంటే బీసీఐ అధ్యక్షులుగా ఎవరెవరు ఇప్పటివరకు ఎంతమంది అయ్యారు, అంతమంది అందులో ఎస్సీ ఎస్టీ బీసీల వాటా ఎంత చెప్పాలి, బయట పెట్టాలి. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి మీకు ఎట్లా బీసీఐ అధ్యక్ష పదవి వస్తుంది? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఉన్నటువంటి మీరు బీజేపీ ఎంపీగా నిర్ణయాలు తీసుకుంటారా? బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకుంటారా? విద్యార్థులు మాట్లాడిరండి. విద్యార్థులు ఏదో విషయం మీద మాట్లాడేది ఉంటే విద్యార్థులకు సంబంధించిన విషయంలో స్పందించడానికి మీరెవరు? అది యూనివర్సిటీ ఇష్యూ కదా, అది సుప్రీంకోర్టు సీజేఐకి సంబంధించినటువంటి ఇష్యూ కదా, ఇక్కడ బార్ కౌన్సిల్ ఇష్యూ కాదు కదా. బార్ కౌన్సిల్ ఇష్యూ కానప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? న్యాయవాదులు కాలే కదా వాళ్ళు. ఇంకా ఈ విద్యార్థులు బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ కూడా తీసుకోలేదు. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? బీజేపీ ఎంపీగా మాట్లాడుతున్నారా, బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారా? మీకేం అవసరము? విద్యార్థులకు నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది అనిపించి రాజ్యాంగం చెప్తుంది కదా. నల్సార్ యూనివర్సిటీ ఇంతవరకు వాళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకొని అంటుంది కదా. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వాళ్ళు చెప్పిర్రు. వాళ్ళు కూడా ఎందుకు చెప్పిర్రు? మా చెల్లెలను, మా అక్కలను, మా మా తమ్ములను అక్కడ ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేసి కొట్టేది సీజేఐ గారు వాళ్ళకు సంబంధించిన వీడియోలు చూడమన్నారు. అది మమ్మల్ని బాధ పెట్టింది. గౌరవ సీజేఐ గారు చూడాల్సిందే అని చెప్పారు. చూడాలి కదా మరి. యాజ్ పర్ రూల్ ప్రకారంగా కూడా మీ బార్ కౌన్సిల్ ప్రకటిస్తుందా మరి? మా ఇష్టం ఉంటేనే చూస్తాను లేకపోతే లేదు అని ప్రకటించండి. సీజేఐగా ఉన్నటువంటి వ్యక్తి అన్ని వీడియోలు చూడాలని రూల్ లేదు. సాక్ష్యాలను చూసేటువంటి అవకాశం లేదు. అవసరం ఉంటేనే చూస్తామని చెప్పేసి బార్ కౌన్సిల్ నుండి ప్రకటించండి. మరి ఈరోజు బార్ కౌన్సిల్ అనేది ఏ వైపు నిలబడాలి, ఏ విషయాలు మాట్లాడాలనే విషయాన్ని మరచిపోయి నోరు ఉంది కదా అని చెప్పేసి దేంట్లో పడితే దాంట్లో ఏలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇజ్జత్ పోడు తప్ప ఇంకేముండదు. దయచేసి అర్థం చేసుకోవాలి.